జాగ్రత్తగా వినండి. యేసు వారి మాట అంటున్నాడు. ఇక్కడ ఈ గుడ్డివాడు గురించి చెప్తున్నాడు. ఈ గుడ్డోడి మీద తరాల పాపమో తరాల శాపం ఏమీ లేదు. కానీ గుడ్డివాడికి ఎందుకు పుట్టాడంటే వీడి జీవితంలో దేవుని నామము మహిమపరచబడడానికి, వీడి జీవితంలో దేవుని కార్యము ప్రస్ఫుటపడటానికి, లేకపోతే దేవుని కార్యము మహిమ జరగడానికి, దేవుని కార్యము బయలుపరచబడడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. నేను అంటాను కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో కూడా బలహీనతలు, రోగాలు, సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయంటే మన జీవితాల్లో దేవుని కార్యము జరిగి మన జీవితంలో దేవుడు మహిమపరచబడడానికి మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నాకు వచ్చిన బలహీనత అదే. నా జీవితంలో దేవుడు మహిమపరచబడ్డానికే నాకు బలహీనత పెట్టాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాను. ఎక్కడికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పినా ఆ సాక్షి చెప్పినప్పుడు విన్న వాళ్ళందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో దేవుని యొక్క కార్యము దేవుడు జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన కార్యం జరిగించడం ద్వారా ఆయన మహిమపరచబడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఈ గుడ్డివాడు రోడ్డు ప్రక్కనే ఉన్నాడు. యేసు వారి శిష్యులు అడుగుతున్నారు, వీడు గుడ్డుతారా, వీడి తరాల పాపమా ఏంటి అని అడిగితే ఈడు కాదు, వాడి పాపము కాదు, కానీ వీడి జీవితంలో దేవుని కార్యం జరగడానికి వచ్చాడు, జలగ ఉందని అని చెప్పి యేసు వారు ఆ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేల మీద ఉమ్మేసి బురదను చేసి ఆ బురదను ఎట్టుకెళ్ళి ఆ కంటి మీద రోసి, నువ్వు వెళ్ళి సిలోయం అనేటువంటి కోనేటిలో కళ్ళు కడుక్కొని నువ్వు చూపు పొందు అని చెప్పాడు. నన్ను మాట్లాడగనవండి. వాడు భిక్ష వెతుకుంటున్నాడు. ఆ 9వ అధ్యాయం అంతా చదివితే అసలు ఎక్కడా కూడా ఆ గుడ్డివాడు యేసయ్య దగ్గరికి వెళ్ళి నన్ను బాగు చెయ్యి అని అడగలేదు. నన్ను ఈ మాట చెప్పడం వాళ్ళు అర్థం అవ్వాలి మీకు. ఆ గుడ్డోడు యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను బాగు చేయి అని అడగలే. కానీ వాని జీవితంలో అద్భుతం వాడిని వెతుక్కుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడే వాడిని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి ఎప్పుడు ఉండే కాడ మానేసి యేసు వారు సంచరించే స్థలంలోనికి వచ్చాడు. అది దేవునికి స్తోత్రం. యేసు వారు ఎక్కడ ఉంటాడో, యేసు వారు ఏ స్థలంలో సంచారం చేస్తారో, ఏ స్థలంలో ఆయన నివాసం ఉంటాడో, ఏ స్థలంలో ఆయన తిరుగుతాడో, ఏ ప్రాంతంలో ఆయన తిరుగుతాడో ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసు వారు నిలిచి ఉండే స్థలానికి వచ్చాడు కనుక వాడి జీవితంలో అతడు కోరుకోకపోయినా అద్భుతం వాడిని వెతుక్కుంటూ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. నేనంటాను మనం అద్భుతాల కోసం ఎదురు చూడక్కర్లేదు. యేసు వారు నిలిచి ఉండే స్థలంలో నిలిచి ఉంటే చాలు, ఏదో ఒకరోజు అద్భుతం మన జీవితంలో జరుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని స్థలంలో, దేవుని మందిరంలో ఉంటే, దేవుని ఆలయంలో ఉంటే, దేవుని ఆలయంలో మన జీవితాన్ని గడిపితే ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుడు మనలను తన మహిమతో నింపి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఎలాంటి వాళ్ళకి తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా అన్నాడు. ఒకసారి ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉన్నాడట. నడుచుకుంటూ పోతుంటే అప్పటికే చాలా నుంచి ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నన్ను కరుణించు దరిద్రతలో బయటికి తీసుకురారా అని. ప్రభువా అనుకున్నాడంటే వీడు ఒక్కడే వెళ్తున్నాడు రోడ్డు మీద, వీడి దరిద్రలోంచి బయటికి రావాలంటే ఏమన్నా ఈయన ముత్యాలు ఇంత బంగారం ఆడికి ఇద్దాం అనుకుని మూట కట్టాట. ఆ దారిలో అడిగాడంటే వీడు వెళ్ళే దారిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీడికి అనిపించిందంట, మనం కళ్ళు ఉన్నా కాబట్టి చక్కగా నడిచేతను. గుడ్డోడు ఎలా నడుస్తాడు పాపం, అలా ఎలా నడుస్తాడు చూద్దాం, గుడ్డోడు ఎలా నడుస్తాడు చూద్దామని గుడ్డోళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడు. ఏమైంది? దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి మూట దాటుకుని వెళ్ళిపోయాడు. మనం కూడా అటువంటి వాళ్ళమే. ఓ వారం వస్తాం, ఓ వారం మానేస్తాం, 2 వారం మానేస్తాం. మనం కొంతమందికి అయితే ఆదివారాలు క్యాలెండర్లో 1 వారమే ఉంటుంది నెలకి. దేవునికి స్తోత్రం. ఆదివారం నెలకు 1 క్యాలెండర్లో, కొంతమంది క్యాలెండర్లు అయితే సంవత్సరానికి 2 ఉంటాయండో. 2 మొదటి ఆదివారం, చివరి ఆదివారం. అయిపోయి సంవత్సరంలో చివరి ఆదివారం వెళ్ళకపోతే బాగోదని కూడా వచ్చేస్తాం. సంవత్సరంలో మొదటి ఆదివారం ఎలాగైనా ఈ సంవత్సరం అంతా ప్రార్థనకి వెళ్ళిపోవాలి, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోని వచ్చేస్తాం. 2వ ఆదివారం మేము తిరిగి ప్రియమైన దేవుడు. కొంతమంది క్యాలెండర్లో ఆదివారాలే ఉండమనుకోండి. దేవునికి ఇష్టం ఈ మొత్తం గుడ్డోళ్ళు. నేనంటే నువ్వు దేవునికి మనం అందుబాటులో ఉండాలా.
దేవుడు నివసించే స్థలములో ఉండాలి. దేవుడు సంచరించు మందిరములో మనం నివాసం చేయాలి. దేవుని ఆలయంలో మనం ఉంటే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక సమయాన మన జీవితాలు మార్చి మనం అడిగిన దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనం నింపుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయమును పూజించు వారిని లెక్క పెట్టుము, ఆలయములకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టము, అది అన్యులకు ఇవ్వబడినది. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఎలాగట? దేవుని ఆలయమును ఆయన బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టాలి. ఎవరిని లెక్క పెట్టాలంట? ఆలయములో అంటే ఆలయంలో పూజించే వాళ్ళంటే మందిరములో ఉండి దేవుణ్ణి ఆరాధించేవారు. అర్థమవుతున్న మాట? మందిరములో ఉండి ఆలయంలో ఉండి మందిరంలో ఉండి దేవుణ్ణి ఆరాధించేవారిని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పారు. ఎవడు లెక్కలోకి రాడా? ఆవరణమునకు బయట, ఆలయమునకు బయట ఉన్నవాడు లెక్కలోకి. నువ్వు ఎక్కడుండి అక్కడ దేవునికి స్తోత్రం. ఆలయమునకు బయట ఆవరణములో ఉన్న లెక్కలోకి రావా? ఆవరణకు బయట నువ్వు ఎక్కడున్నా లెక్కలోకి రావా? హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఆ మాట. నేను మా ఇంట్లో పడుకొని ఉంటాను శుభ్రం గారు, ప్రభువా నన్ను దీవించు, నీవించు. నువ్వు ఎందులోకి రాలేదు? లెక్కలోనికి రాలేదు. పూజించేవారు లెక్కలోకి రాలేదు. దేవుడు ఎప్పుడో లెక్క తీసుకుంటాను. లెక్క తీసుకున్నప్పుడు నువ్వు ఆయనలో ఆ లెక్కలో ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అందుకని ఏ ఆదివారం చెప్పట్లేదు. ఎబ్రిల్ రాసిన పత్రికలు అంటాడు కదా, కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక. సమాజంగా కూడటం మానేకూడతాం. ఎందుకంటే ఎప్పుడు దేవుడు లెక్క తీసుకుని మనల్ని ఆశీర్వదించడానికి వస్తాడో తెలియదు. ఆయన ఆశీర్వాదములకు వచ్చినప్పుడు మనం సంసిద్ధులుగా ఉందముగాక. హల్లెలూయా. ఆయన సంచరించు ఆలయంలో మనం ఆయనకు అందుబాటులో ఉందముగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. చాలా మంది టీవీల దగ్గర కూర్చొని, మీరు వాక్యం చెప్పట్లేదు టీవీలో అంటారు. టీవీలో వాక్యం చెప్పినా సరే, టీవీలో వాక్యం వినే వాళ్ళు కూడా చెప్తున్నాను, మీరు ఇష్టానుసారంగా టీవీలో వాక్యం వినేసిన పాత్రకి వెళ్ళటం మానేత కుదరదు. టీవీలోని వాక్యం వినాలి. ఆదివారం మాటలు, శుక్రవారం మాటలు, శనివారం మాటలు ఖచ్చితంగా మీ దేవాలయాలకు, మీ మందిరాలకు ఖచ్చితంగా వెళ్ళాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. టీవీల దగ్గర కూర్చున్న వాళ్ళు దేవుడు లెక్క తీసుకోవడం. ఎవరు లెక్క తీసుకుంటాడు? చెప్పట్లేదు. ఆలయంలో ఉన్న వారిని లెక్కలోకి తీసుకుంటాడు. మనందరం ఆయన లెక్కలోకి వచ్చేదము గాక. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రెండవది, యేసు ప్రభువు వారు వాని మీద బురద చేసి వాడిని యేసు ప్రభు వాళ్ళు కోనేటి దగ్గరికి పంపించాడు. మీకు మంచి మాట చెప్తాను. మన జీవితాల్లో కార్యం జరగాలంటే ఖచ్చితంగా విశ్వాసం అనేటువంటిది ప్రధానమైనది. మరి వీడి జీవితంలో విశ్వాసం ఎక్కడ కనబడుతుంది? ఒకటి, వాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. వాడు యేసు ప్రభువుని అడగలేదు, కానీ యేసువారు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి బురద రాశాడు, నువ్వు వెళ్ళి కడుక్కోమన్నాడు. వీడి విశ్వాసం ఎక్కడ కనబడుతుందో తెలుసా? వాడు వెళ్ళి కోనేటిలోనికి వెళ్ళి సిలువలోనికి వెళ్ళి వాడు కళ్ళు కడుక్కోవడంలో వాడి విశ్వాసం కనబడుతుంది. లేదా వాడిని వాడు ముట్టుకుని స్వస్థపరిచేది సరిపోను. స్వస్థపరచలేడా దేవుడు? స్వస్థపరచగలడు. కానీ అక్కడ ఏం కావాలి? వాడు బాగుపడాలంటే విశ్వాసం కావాలి. వీడు విశ్వాసం కనపరచాలంటే ఏం చేయాలి? వీడు విశ్వాస క్రియ చేసేటట్టు ప్రభు ప్రేరేపించాడు. నువ్వు వెళ్ళా, నువ్వు సిలువ కొనేటి దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు. నేను అంటున్నాను, మనం జీవితాల్లో మేలు కలగాలంటే ఆయన సంచరించే స్థలంలో ఉంటే సరిపోదాం. ఆయన చెప్పిన పని కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కోనేట్లకి వెళ్ళి కడుక్కోమన్నాడు. అంత దూరం ఎవరు వెళ్తారు? ప్రభా, ఇక్కడ నా దగ్గర నీళ్ళున్నానైనా కడిగేసుకుంటానంటే ఇదేనా కడుక్కోవడం, అదేనా కడుక్కోవడమే కదా. నా దగ్గర టాటా వాటర్ ఉంది నాయన, హిమాలయ వాటర్ ఉంది నాయన, ఇది కడుక్కుంటానంటే. అప్పుడు ఒక ఆయన అన్నాడు, మా ఊరు నదులు లేవా, యార్దాన్లోకి వెళ్ళి ఉడగాలా అన్నాడు ఒక ఆయన. అన్నాడా? దేవునికి స్తోత్రం. నయమాను, మా ఊర్లో ఎంతకన్నా మంచి నదులున్నాయి అన్నాడు. నోరు పూసుకుని ఆయన ఏ నదిలో మునగమంటే అది విశ్వాస క్రియ.
నేను అంటున్నాను, వీడు వెళ్ళాడు, కడుక్కున్నాడు, వాడు చూపు పొందాడు. నేను అంటున్నాను, మన జీవితాల్లో ప్రభు మాట వింటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాను. ఆయన చెప్పింది చేస్తే మన జీవితంలో మేలు అనుభవిస్తాం. ఆయన చెప్పింది ఏదైనా సరే, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆయన చేయమంటే నోరు పూసుకుని చేయటమే. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆయన చెప్పింది నోరు పూసుకుని చేయాలి. అబ్బాయి నాకు అది ఇష్టం ఉండదండి, నేను దాన్ని ఇలా మార్చుకుని చేస్తానంటే, దాన్ని ఎలా చెరుపుకుని చేస్తానంటే కుదరదు. దేవుని మాటకు కలిపడానికి చెరపడానికి వీలు లేదు. ఆయన మాట చెప్పింది చెప్పినట్లు చేయడమే. ప్రభు చెప్పాడు, అబ్బాయి దొంగతనం మానే అన్నాడు. మనం ఏమంటాం, ఆ పొట్టకూటు కోసం చేసింది ఏం తప్పు కదలేటే మనం రాసేసుకుంటాం, కొత్త శాస్త్రం రాసేసుకుంటాం మనం. దేవునికి స్తోత్రం కదా. అబద్ధం ఆడొద్దు అన్నాడు, పర్లేదండి అప్పుడప్పుడు అబద్ధం ఆడితే. లేకపోతే ఇంకోటి ఆయన వ్యభిచారం చేయొద్దు అన్నాడు, నోరు మూసుకుని మానేశారు అంతే. ఆయన చేయొద్దన్నది మానేయాలి, చేయమన్నది చేయటమే. ఆయన దశమ భాగాలు ఇమ్మన్నాడు, నువ్వు ఆశీర్వదింపబడాలంటే దశమ భాగం పట్టురా అన్న. మనం అనుకుంటాం, దశమ భాగం పాటగారి కోసం నేను పట్టుకెళ్ళ మానే, నేను ఎవరు తెమ్మన్నాడు. చెప్పింది చేస్తే నీ కళ్ళు తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దశమ భాగాల్లో కూడా ఇలా చేస్తుంటారు. టీవీలో కనబడే నాన్నబాబు గారికి 1000 రూపాయలు. హలో, నేను టీవీలో వాకింగ్ చెప్తున్నాను కదా. టీవీలో కనబడే నాన్నబాబు గారికి 1000 రూపాయలు, ఆ సతీష్ కుమార్ గారికి 1000 రూపాయలు, 500 మా పాస్టర్ గారికి. దశమ భాగం 3 ముక్కలు చేస్తే ముగ్గురికి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, నేను డబ్బుల కోసం సేవ చేయట్లేదు. ఇప్పుడు ఈ మొక్క చెప్తే ఎవడన్నా కొనకెత్తాడని టీవీలో చూసేవాడు చెప్పట్లేదు. మీరు ఎవడెత్తాడండి, ఎవడు రూపాయి ఎవడు. కానీ చెప్పాలి, ఇది న్యాయం, ఇది కరెక్ట్, ఇది న్యాయమైన మా బోధ. నీ దశమ భాగాలు మొక్కలు చేయమని ప్రభువు చెప్పలేదు. నీ దశమ భాగం రూపాయితో శుద్ధ పట్టుకెళ్ళి నువ్వు ఏ బోధ తింటున్నావో, ఏ సేవకుడి దగ్గర ఆత్మీయంగా పెరుగుతున్నావో ఆ బోధకుడికి అప్పగించి రావాలి. అది ఎంతైనా సరే, అది 1,00,000 అయినా 2 లక్షలైనా 10 లక్షలైనా సరే. మనకు 100 రూపాయలు అయితే ఇచ్చేస్తాం, 1000 రూపాయలు అయితే ఇచ్చేస్తాం. 2,000 అయితే కొంచెం కష్టంగా స్తోత్రం. ఇంక అంతకు మించి వచ్చిందంటే 3 ముక్కలు చేస్తే బాగుంటుంది. మన ఊర్లో మూడు పాస్టర్ గారులు ఉన్నారు, 3 పాస్టర్ గారులు ఉన్నారు. ముగ్గురికి 3 ముక్కలు ఇస్తే ముగ్గురు ప్రార్థన చేశారు. ఆ ముగ్గురు చేసిన ప్రార్థన నీకు మేలు కాదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రభువు చెప్పింది నీ ఇష్టం వచ్చిన నువ్వు రాసుకుంటున్నావు శాసనం. నువ్వు రాసుకున్న శాసనం వల్ల నీకు మేలు కలగదు, ప్రభువు రాసిన శాసనం వలన మాత్రమే మేలు కలుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. చాలా మందికి ఊర్లో ఉన్న వాడు పాస్టర్ గారు నచ్చిన వీడికి, సతీష్ కుమార్ గారు నచ్చితే నా అనుభవం నచ్చుతాడు వీడికి. టీవీలో కనబడతాం కదా. నిజం, నేనంటున్నాను, నీ దశమ భాగాలు నువ్వు వాక్యం వినేటువంటి నీ సేవకుడు, నిన్ను పెంచి పోషిస్తున్న నీ సేవకునికే ఇవ్వాలి. అది న్యాయం, అది న్యాయం. ఒకవేళ మాకంటే వాళ్ళు కానుక ఇవ్వాలనుకుంటే ఎక్స్ట్రా డబ్బులు ఉంటే చూసావా, అందులో తగులాడాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అది శాపభరితమైంది, వద్దా నాకే కదా, ఎవరికి ఇవ్వద్దు నువ్వు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఇప్పుడు మీరు అన్నది ఇలాగైతే ఎవడెత్తాడు రండి డబ్బులో, మీరెవరికి ఇస్తారు మరి? వాళ్ళు ఎవరు, మీరెవరికి ఇస్తారు అనండి. దేవునికి ఇస్తాం, మీరు ఇచ్చేసేవాళ్ళు మాకు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. అలా ఇవ్వాలి కదా. అది ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్పింది చెప్పి నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా, ఆయన చెప్పింది చేస్తే లోటు తీర్చబడుతుంది, అవసరాలు తీర్చబడతాయి, సమస్యలు తీర్చబడతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, నష్టాలు పోతాయి, శ్రమలు పోతాయి, లోటు తీర్చబడుతుంది, నీ కన్నులు తెరబడతాయి, తరతరాలుగా వస్తున్న నీ శాపము కొట్టువైపడుతుంది. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తున్న పాపము, నువ్వు అనుభవిస్తున్న శాపము, నువ్వు అనుభవిస్తున్నటువంటి రోగము, నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, నువ్వు అనుభవిస్తున్నటువంటి నష్టాలు, నువ్వు అనుభవిస్తున్నటువంటి శోధనలో
తరాల నుంచి వస్తున్న పాపమైన, తరాల శాపమైన, నీ పాప శాపమైన, లేకపోతే దేవుని మహిమ కొరకు వచ్చిన శాపమైన, ఏదైనా సరే, ఎలాంటి శాపభరితమైన జీవితమైన ఆయన మాట వింటే నీ జీవితంలో మార్పు జరగటం తథ్యమా. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వీడు బాగుపడ్డాడో 8వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనంలో వాడు బాగుపడిన తర్వాత వాడు తిరిగి తన స్థలానికి వస్తే అక్కడ అంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళంతా అంటున్నారట, కాబట్టి పొరుగువారు వాడి గురించి చెప్పుకున్నారట. ఏమని చెప్పుకున్నారంటే ఏమని చెప్పుకున్నారు? కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అని వీడే అని కొందరును, వీడు కాడు అని వీడి పోలి ఉన్న ఒకడని మరి కొందరును అని వాడైతే నేనే అని. దేవునికి స్తోత్రం. వీడు బాగుపడి వచ్చిన తర్వాత ఆడ కూర్చుంటే అక్కడ నిలబడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారట, వీడు ఇంతకుముందు ఇక్కడ భిక్ష వెతుకునేవాడేనా అని ఒకడన్నాడట. ఆడి కాదు, ఆడికి లాంటి ఇంకొకడు ఎవడో, మనుషులు పోలుకులు మనుషులు 3 మంది 7 ఉంటారంట భూమి మీద, అలాంటి వాడు ఎవడో వచ్చాడు అన్నాడంట. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్పేస్తాడంట. వాళ్ళు ఎన్ని విధాలుగా అనుకుంటున్నా కానీ వీడు అన్నాడట, వాళ్ళు ఎవడో కదరా బాబు, ఇంతకుముందు ఇక్కడ భిక్షం ఎత్తుకునేవాడిని నేనే, ఇంతకుముందు గుడ్డువాడిగా పడి ఉన్నవాడిని నేనే, ఇప్పుడు నా జీవితం మార్చబడింది, నాలోనికి యేసు వచ్చాడు, నా బ్రతుకు మారిపోయింది. హల్లెలూయా. ఇంతకుముందు భిక్షం ఎత్తుకునేవాడిని, నాలోనికి యేసయ్య వచ్చాడు, నా భిక్షం ఎత్తుకునే జీవితం పోయింది, ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. ఇంతకుముందు గుడ్డివాడిగా ఉండి ఒకరి మీద ఆధారపడి బతికేవాడిని, నాలోనికి యేసయ్య వచ్చాడు, ఇక ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరము లేదు, నా బ్రతుకును నా యేసయ్య మార్చేశాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను మాట అడగిన వాటి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకరోజు యేసుని సందర్శించిన వారే, యేసును దర్శించిన వారే, యేసుతో మాట్లాడిన వారే, దేవుని కార్యాలు చూసిన వారే, దేవుని మహిమను చూసిన వారే, బాప్తిసాలు పొందిన వారే. మిమ్మల్ని చూసిన వాడు ఎవడైనా సరే ఇలాంటి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా? ఇంతకుముందు మీతో కలిసి తాగినోడు వాడేనా వీడు? ఇంతకుముందు మీతో కలిసి సిగరెట్లు కాల్చినాడు వాడేనా వీడు? ఇంతకుముందు మీతో కలిసి బూతులు మాట్లాడినాడు వాడేనా వీడు? వీడు మారిపోయారా అనగలుగుతున్నారా? నేనంటాను, నీ జీవితం మారకపోతే ఆ క్రైస్తవ్యానికి అర్థమే లేదు. అర్థమవుతుంది వారు దేవునికి స్తోత్రం. క్రీస్తు మనలోనికి వచ్చిన తర్వాత మన జీవితమే మారిపోవాలి, మన ఆలోచన విధానం మారిపోవాలి, మన చూపు మారిపోవాలి, మన ప్రవర్తన మారిపోవాలి, మన నడక మారిపోవాలి, మన జీవితం మారిపోవాలి, మన బ్రతుకులు మారిపోవాలా. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకుముందు అవిధేయుడిగా ఉన్నాం, ఇంతకుముందు లోబడిన వాడిగా ఉన్నాం, ఇంతకుముందు శాపభరితిగా ఉన్నాం, ఇంతకుముందు త్రాగుబోతుగా ఉన్నాం, ఇంతకుముందు తిరుగుబోతుగా ఉన్నాం. ఇక యేసును వెంబడించిన నీవు నీ బ్రతుకును మార్చుకుని నూతన పరచబడాలి. హల్లెలూయా. నూతన పరచబడిన జీవితాలు ఉంటేనే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు రండి మాట చెప్పరామండి, క్రీస్తులో ఉన్నటువంటి మనము యేసు నామములో మార్పు చెందుదుముగాక, నూతన స్వభావం ధరించుకుందుముగాక, నూతన గుణమును ధరించుకుందుముగాక, నూతన స్వభావంతో బ్రతుకుదుముగాక, మన బ్రతుకును మార్చుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటున్నాను, మన మీద ఏ శాపం మీద ఏలుబడి చేస్తుందో నాకు తెలియదు. తరాల శాపము ఏలుబడి చేస్తుందేమో, మనం చేసిన పాపం యొక్క శాపము మన మీద ఏలుబడి చేస్తుందేమో, మన తరతరాలుగా మన తల్లిదండ్రులు మన పితరులు చేసిన శాపము మన మీద ఏలుబడి చేస్తుందేమో. మన బ్రతుకులు మార్చుకోగలిగితే, మన జీవితాలు మార్చుకోగలిగితే ప్రతి శాపము నుండి క్రీస్తు రక్తము మనలను విడుదల చేస్తుంది. హల్లెలూయా. నీవు ఆయనలో ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే ఏదో ఒక రోజు నీ బ్రతుకును ఆయన తప్పనిసరిగా మారుస్తాడు. హల్లెలూయా.
క్రీస్తులోనికి నీ విశ్వాసాన్ని చూపించగలిగితే, ఆయన మాటకు లోపడగలిగితే, నీ బ్రతుకును ఆయన ఆనందంగా మారుస్తాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నీ కలవరాన్ని సంతోషంగా మారుస్తాడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలడు. హల్లెలూయా. క్రీస్తులోనికి వచ్చిన నీవు నూతన సృష్టిని. ఇక పాత బ్రతుకులు లేవు, పాత జీవితం లేదు, పాత బ్రతుకులు లేవు, పాత విధానము లేదు. చూసిన వాళ్ళందరూ అన్నారు, నువ్వేనా అని అడిగితే, అవును నేనే. ఒకప్పుడు తాగుబోతాను, కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవాడిని. ఒకప్పుడు తిరిగిపోతుండే, కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవాడిని. ఒకప్పుడు అప్పులు చేస్తూ బ్రతుకుతున్నవాడిని, ఈరోజు అప్పులు లేకుండా బ్రతుకుతున్నవాడిని. ఒకప్పుడు భిక్షమెత్తుకునేవాడిని, ఈరోజు నా బ్రతుకును ప్రభువుకి ఇచ్చాను. ప్రభువు నన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన బ్రతుకును మార్చుటకు సమర్థుడు ఆయన. మన బ్రతుకులు ఆయనకు అప్పగిందాం. మన తరాల శాపముడు, తరాల అలవాట్లను విడిచిపెడదాం. దేవుని కృపకు పాత్రలు మవుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. తరలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం హృదయాలు పరిశీలన చేద్దాం. మన మనస్సులను తెరిచి ప్రార్థన చేద్దాం. తరాల శాపము, తరాల అలవాట్లు నీలో ఇక మిగిలిపోయి ఉన్నాయేమో. మా తాత ఇట్లా చేశాడు, మా నాన్న ఇట్లా చేశాడు, మా పితరులు ఇట్లా చేశారు, నేను ఇలాగే బ్రతుకుతాను, నేను ఇలాగే ఉంటాను. శకునాలు చూస్తాను, ముహూర్తాలు చూస్తాను, అన్యాచారాలు చేస్తాను, అన్య బ్రతుకులు బ్రతుకుతాను, నా బ్రతుకు ఇలాగే ఉంటుంది అనుకుంటే ఈరోజు నువ్వు శాపభరితమైన జీవితాల్లో ఉంటావు. ఈరోజు నీ బ్రతుకును విడిచిపెట్టి, నీ శాపభరితమైన జీవితాలను విడిపెట్టి, నీ శాపభరితమైన జీవితాలు విడిచిపెట్టి, అన్యాచారాలు విడిచిపెట్టి, తరతరాలుగా వస్తున్నటువంటి అజ్ఞాన క్రియలను విడిచిపెట్టి, అంధకార క్రియలను విడిచిపెట్టి, నీ బ్రతుకును ప్రభువుకిస్తే, నీ జీవితాన్ని ప్రభుకిస్తే, నువ్వు ప్రభువుకు లోబడి ప్రభువును అనుసరించి నువ్వు బ్రతకగలిగితే, ఆయన మాటకు లోబడి నువ్వు బ్రతకగలిగితే, ఈరోజు నీ మీద ఉన్న శాపమును ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు. నీలో ఉన్న ప్రతి లోపము ఆయన తీర్చగలడు. నీ ప్రతి కష్టాన్ని ఆయన తీర్చగలడు. ఆయన నీ ప్రతి నష్టాన్ని లాభంగా మార్చగలడు. నీ కన్నీటిని ఆనందంగా మార్చగలడు. నీ కుటుంబంలో సంతోషంతో నింపగలడు. నీ కుటుంబంలో ఆనందంతో నింపగలడు. నీ బిడ్డలు దీవెనకరంగా మార్చగలడు. ఇక తరాల శాపము నీ మీద ఏలుబడి చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు అయిన కృప కలిగిన ప్రభువా, అయ్యా విన్న వాక్యాన్ని మా హృదయంలో నటింపచేయండి ప్రభువా. మేము ఎందుకు బాధలు పడుతున్నామో, ఎందుకు శ్రమలు పడుతున్నామో, ఎందుకు నాయనా మేము బాధలు అనుభవిస్తున్నామో, ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నామో, ఈరోజు కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం ఆయన. మేము నేర్చుకున్న మాటల్లో నుంచి ఆయన మా జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీవు చెప్పిన మాట వినడానికి, నీకు లోబడి బతకడానికి సహాయం చేయాలి. నీకే విధేయుడు అవడానికి సహాయం చేయాలి. నీ కృప చేత బలపరిచి మీరు మహిమ పొందమని అయ్యా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ వాక్యం విన్న ప్రతి కుటుంబంలో నుంచి, అయా యువతల వాక్యం విన్న ప్రతి కుటుంబంలో నుంచి, అయా యువత వాక్యం విన్న ప్రతి కుటుంబంలో నీ కృపను అనుగ్రహించండి ప్రభా. వారి కుటుంబంలో సమస్యలు శోధనలతో పరచాలి. నీ కృపాసనది వారికి తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి
ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో, ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.